తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అమల్లో ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన 14 నెలల్లోనే 905 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేసింది. సీఎంఆర్ఎఫ్ కింద 2023 డిసెంబర్ 7 నుంచి 2025 ఫిబ్రవరి 23 నాటికి దాదాపు 2,09,500 నిరుపేద, పేద, మధ్యతరగతి కుటుంబాలకు సర్కార్ వివిధ రూపాల్లో సాయం అందించింది. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న తర్వాత సంబంధిత బిల్లులను జతచేసి ప్రజాప్రతినిధి సిఫార్సు ద్వారా దరఖాస్తు పెట్టుకున్న వారికి సాయం అందించడం, ఆసుపత్రిలో చికిత్సకు ముందుగానే అవసరమైన ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకుంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో సాయం అందించడం, ఇలా ఈ పథకాన్ని ప్రభుత్వం 2 రకాలుగా అమలు చేస్తుంది. ఆసుపత్రి బిల్లులతో దరఖాస్తు చేసుకున్న సుమారు 1.93 లక్షల మందికి 600 కోట్ల రూపాయలు, ఎల్ఓసీ కింద 16,502 మందికి 300 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు సాయంగా అందించింది. ఎల్ఓసీల్లో అధికంగా నిమ్స్కు 286 కోట్లు, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 3.60 కోట్లు, ఈఎన్టీ ఆసుపత్రికి 3.57 కోట్లు అందజేసింది. ఇవి కాకుండా వివిధ సమస్యలు ఎదుర్కొంటూ దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బందులు పడుతూ పలు మార్గాల్లో వెలుగులోకి వస్తున్న వారికి సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఆర్థిక భరోసా ఇస్తున్నారు. ఇలాంటి కేసులకు సంబంధించి కేవలం ఆర్థిక సాయమే కాకుండా వారి కుటుంబ పోషణకు అవసరమైన సహాయాన్ని కూడా ప్రభుత్వం తరపున అందిస్తున్నారు. ప్రజావాణిలో సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చిన దరఖాస్తుల విషయంలోనూ సంబంధిత అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. సీఎంఆర్ఎఫ్ కింద గత ప్రభుత్వం కూడా సాయం అందించింది. అయితే 2019 నుంచి 2023 డిసెంబర్ 7 నాటికి ఎల్ఓసీలకు ఇచ్చే వాటితో కలిపి మొత్తం 2,400 కోట్ల రూపాయలను మాత్రమే అందించింది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ అమల్లోనూ అవినీతి చోటు చేసుకుంది. పేదల పేరిట మెడికల్ బిల్లులు సృష్టించి నిధులను పక్కదారి పట్టించే దందా వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంఆర్ఎఫ్ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు విచారణకు ఆదేశించింది. గతంలో కొందరు ప్రజాప్రతినిధుల ఆఫీసుల్లో పనిచేసిన సిబ్బంది సీఎంఆర్ఎఫ్ చెక్కులు తమ ఖాతాల్లో వేసుకున్న ఘటనలు తెరపైకి వచ్చాయి. దీంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులపై లబ్ధిదారుల పేర్లతో పాటు వారి బ్యాంకు ఖాతా నంబరును ముద్రిస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. దొంగ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేయడాన్ని నిరోధించడంతో అర్హులకే సాయం అందుతోంది.